అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వార్లరా, దేవుని యొక్క మహా గొప్ప కృప అనుదినము వాక్యమును ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వార్లరా, ఈ యొక్క శ్రమ దినాలు లెంట్ డేస్లో మనము ప్రవేశించి ఉన్నాం. దేవుని యందు మనము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, మనము శుద్ధీకరింపబడినట్లు ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ యొక్క లెంట్ దినములలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సే యొక్క మరణ పునరుత్థానం గురించి 40 దినములు మనము ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఉదయ కాలమున ఆ యొక్క లెంట్ దినముల గురించి 40 దినముల యొక్క ప్రాముఖ్యతను గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు ఈ దినము. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఆచారం, ఇది క్రైస్తవ యొక్క ఆచారం. నైసియన్ కౌన్సిల్ 325వ సంవత్సరంలో ఆ యొక్క పోప్ ప్రవేశపెట్టినటువంటి ఒక ఆచారము. అవును ప్రియమైనటువంటి వారలారా, 461వ సంవత్సరంలో పోప్ సెయింట్ లియో అనేటువంటి ఆ యొక్క పోపు ఈ యొక్క మతపరమైనటువంటి ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టాడు, తీసుకొని వచ్చాడు. క్రీస్తు యొక్క శ్రమలను, ప్రభు అయినటువంటి మెస్సయా యొక్క శ్రమలను ధ్యానించుటకు ఇది ఒక ఆచారం కింద తీసుకొని వచ్చారు. కానీ నేటి దినము అది ఒక ఆత్మీయతను కనపరిచేటువంటి విధముగా అది మారిపోయింది. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఒక గొప్ప ధన్యకరమైనటువంటి ఒక అవకాశాన్ని సమస్త విశ్వాసులకు, సకల జనులకు ఆయన ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, పోప్ గ్రిగోరీ ద గ్రేట్ అనేటువంటి ఒక సెయింట్, ఒక దైవజనుడు గ్రిగోరీ ద గ్రేట్ ఈ యొక్క భస్మ బుధవారం, యాష్ వెనస్డే నువ్వు తీసుకొని వచ్చాడు. యాష్ వెనస్డే అంటే ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు, క్రీస్తు వారు ఆ యొక్క భస్మ బుధవారం రోజు ఆయన మరణించాడని ఒక ప్రాతిపదికతను తీసుకొని వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఇతను ఒక ప్రముఖ వ్యక్తి. ఈ యొక్క 40 దినములు నైసియన్ కౌన్సిల్ 325వ సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించారు. ఈ యొక్క ఆచరణను తీసుకొని వచ్చారు. ఇది ఒక ఆచారం కింద తీసుకొని వచ్చారు. కానీ మనమైతే ఆత్మీయతలోకి తొంగి చూడాలి. మనం ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. పస్కాకి ముందు ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే 40 దినములు, 46 రోజులు లెంట్ డేస్, 6 ఆదివారాలు తీసి 40 రోజులు ఉపవాసాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు. 46 దినములు ఆదివారం తీసివేసి ఎటు తిరిగి ఆ యొక్క 40 రోజులు ప్రభు అయినటువంటి యాషువా మెస్సేను ధ్యానించుటకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఒక గొప్ప ధన్యత. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయము, అప్పుడు యాషువా అపవాది చేత శోధింపబడుటకు ఆయన ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొని 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నారు. ఆ యొక్క పెద్దలు, క్రైస్తవ పెద్దలు, మొట్టమొదటి ఆ యొక్క క్రైస్తవ పెద్దలు మతాచారం కిందనే దీన్ని తీసుకొని వచ్చారు. కానీ ఈ దినమున అది ఆత్మీయతగా మనకు మార్చబడి ఉన్నది ప్రియమైనటువంటి వారలారా. అవును, ఇది ఒక గొప్ప ధన్యత. ప్రభు అయినటువంటి యాషువా మెస్సే యొక్క మరణ పునరుత్థానమును ధ్యానించుటకు ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ధన్యత. ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు 40 దినములు, ఆయన 40 రాత్రులను 40 పగలు ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం శోధింపబడుటకు శోధన కాలం. ఇది ఒక పస్కా, గుడ్ ఫ్రైడే అప్పుడు పస్కా మనం నిర్గమకాండం ధ్యానించాము. వారు విడిపింపబడ్డారు, పస్కా నుంచి విడిపింపబడ్డారు. ఇప్పుడు పస్కా రాబోతుంది మనకు కూడా. ఆ గుడ్ ఫ్రైడే మధ్యలోనే ఇశ్రాయేలీయులకు, మనకు అందరికి కూడా పస్కా రాబోతుంది. కాబట్టి ఆ గుడ్ ఫ్రైడేకి ముందు 40 దినముల నుంచి యొక్క లెంట్ దినములని ప్రవేశపెట్టారు. కాబట్టి యొక్క లెంట్ డేస్లో ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు ఆయన ఆచరించినటువంటి ఆయన సువార్తకు 33.5 సంవత్సరాలు ఆయన మొట్టమొదటిసారిగా సువార్త ప్రారంభానికి ముందు ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు పరిశుద్ధ గ్రంథంలో 40 దినముల యొక్క ప్రాముఖ్యతను పరిశుద్ధాత్మ దేవుడి దినమున ఉదయకాలమున వివరించుటకు ఆయన మన మధ్యలో ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి
సంగమ, దేవుని యొక్క జనులారా, ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనము లేఖనము ఏమి సెలవిచ్చుచున్నది? ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను. నోవాహు కాలములో సకల జనులు కూడా తమ మార్గమును చెరిపివేసుకొని పాపమునకు లోనై ఉన్నారు. తమ మార్గమును చెరిపివేసుకున్నారు. భయభక్తులు లేనటువంటి జనం, అవిధేయత గల జనం. కాబట్టి ఇటు జనమును నిర్మూలన చేయుటకు దేవుడు నోవాహును అతని కుటుంబమునకు ఇదిగో ఇంకా 40 దినములు ఒక హెచ్చరికను ముందుగా పంపిస్తూ వస్తున్నాడు. ఫర్ yet 7 days and I will cause it to rain upon the earth for 40 days, 40 nights, and every living substance that I have made will I destroy of the face of the earth. భూమి మీద ఉన్న సకల జనులను, సకల జీవరాశులను ఆయన 40 దినములు తన ఆకాశపు వాకిన్లను తెరిచాడు. ఆది కాండము 7:12లో 40 పగుళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఈ యొక్క 40 దినములు బహు జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకొని శుద్ధి చేసుకున్నకు పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చాడు. నోవాహు కాలంలో 40 దినములు ఆయన ప్రచండ వర్షమును కురిపించాడు. భూమి మీద ఏ పాపము లేకుండా నిర్మూలన చేశాడు. సకల జంతువులను, సకల మనుష్యులను, సకల మానవాళిని ఆయన తుడిచిపెట్టేశాడు. ఆ 40 దినములు ఒక హెచ్చరిక, ఈ యొక్క సమస్త మానవాళికి ఒక హెచ్చరికగా దేవుడు నియమించి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ జల ప్రవాహములు 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి 40 దినములు వర్షం కురిసింది. 40 దినములు ఆ యొక్క భూమిని కప్పివేశాయి. ఆ నీళ్లు కప్పివేశాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, 40 దినములైన తర్వాత నోవాహు తను చేసిన ఓడ కిటికీ తీశాడు. ప్రచండ వర్షము కురిసింది. 7 నెలలు ఆ భూమి మీద సమస్త భూమి నిండిపోయింది. తర్వాత దేవుడిచ్చినటువంటి సెలవు పొందినటువంటి మాట తర్వాత ఆది కాండం 8వ అధ్యాయం 6వ వచనంలో 40 దినములైన తర్వాత ఆ వర్షము కురిసిన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి తెరిచి చూచాడు. అవును ప్రియమైనటువంటి వారులా, ఏమీ కనపడలేదు. నిర్మూలం చేయబడింది. పాపము చేత నిండినటువంటి యొక్క భూమి సకల జీవరాశులను ఆయన తుడిచిపెట్టేశాడు. ఇది ఒక గొప్ప హెచ్చరిక. ఈ దినమున మనకు దేవుడు తన వాక్యం ద్వారా ఒక హెచ్చరికను ఇవ్వబోతున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఆది కాండము 50వ అధ్యాయం 3వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే యాకోబు మరణించిన తర్వాత 40 దినములు వాళ్ళు సిద్ధపరిచారు. యాకోబు యొక్క దేహము చెడిపోకుండా, యాకోబు యొక్క దేహం సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమ. అతనిని గురించి ఐగుప్తులు 70 దినములు అంగలార్చి. అవును ప్రియమైనటువంటి వారులారా, యాకోబు యొక్క దేహమును 40 దినములు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తన జనులను ఆ యొక్క ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు. యాకోబు దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు మిక్కిలి గొప్పవాడాడు. యాకోబు తండ్రి చేత ఏర్పాటు చేయబడ్డాడు. యాకోబు యొక్క శరీరమును వారు 40 దినములు సిద్ధపరిచారు. 70 దినములు అంగలార్చారు. ఆ 40 దినములు వారు సిద్ధపరిచినందున 400 సంవత్సరాల తర్వాత యాకోబు యొక్క ఎముకలను తీసుకొని వారు కానానుకు తీసుకొని వెళ్ళగలిగారు. అవును ప్రియమైనటువంటి వారులారా, 40 దినములు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది పరిశుద్ధ గ్రంథములో. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనమును మనం చూసినట్లయితే మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉన్నారు. 40 దినములు. అండ్ మోసెస్ వెంట్ ఇన్ టు ద మిడిస్ట్ ఆఫ్ ద క్లౌడ్ అండ్ గెట్ హిమ్ అప్ into the mount, and Moses was in the mount 40 days and 40 nights. ఆ దేవుడు హోరేబు ఆ యొక్క పర్వతం పైన దేవుడు దిగి వచ్చినప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉన్నాడు దేవునితో. 40 దినములు దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు.
40 దినములు మోషే దేవునితో ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను, ఆ రాతి పలకలను తీసుకొని వచ్చాడు మోషే. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయ సత్యమును మనం చూడాలి. ఈ దినమున దేవుడు తన ఉగ్రత చేత 40 దినములు భూమి మీద ప్రచండ వర్షమును కురిపించాడు, పాపమును తుడిచిపెట్టి వేశాడు. ఇది ఒక హెచ్చరిక. దేవునితో సహవాసం గలవారు ఎందుకు ఈ దినమున 40 దినములు ఉపవాసం ఉండాలని దైవజనులు పెద్దలు హెచ్చరిస్తున్నారు సంఘములకు. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మోషే ఆ యొక్క కొండ మీదికి దేవుని యొక్క సన్నిధికి ఎక్కిపోయినప్పుడు మోషే అన్నపానములు ఏమీ ముట్టుకొనక దేవునితో ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నారు. నిర్గమకాండము 24 అధ్యాయము, నిర్గమకాండం 34:28, నిర్గమకాండం 24:18 వచనము. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను, రాతి పలకలను తీసుకొని వచ్చాడు. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అతడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దీనికి సాదృశ్యముగా దేవునితో సహవాసంలో ఉండుటకు మనము ఉపవాసం ఉండాలి అనేటువంటిది లేఖనం సెలవిచ్చుచున్నది. దేవునితో మోషే ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కిపోయినప్పుడు, మోషే దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు అతడు అన్నపానములు పుచ్చుకొనలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో 40 దినముల యొక్క ప్రాముఖ్యత నిర్గమకాండం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి తిరిగి వచ్చిరి. ఆ యొక్క కానాను దేశమునకు 40 దినములు వారు సంచరించారు. కానాను దేశము వేగు చూచారు, ఆ కానాను దేశమును స్వతంత్రించుకొనుటకు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు యెహోషువతో చెప్పాడు, ఇదిగో గోత్రమునకు ప్రతి గోత్రంలోంచి నీవు జనులను ఏర్పరిచి వారిని వేగు చూచుటకు పంపేయమని. ఆ యొక్క గోత్రంలో ఆ 12 మంది వెళ్ళి ఆ వేగు చూచారు. 40 దినములు వారు సంచరించారు ఆ యొక్క కానాను దేశమును. వారు తెచ్చిన సమాచారమును బట్టి దేవుడు ఆ యొక్క కానాను దేశమును వారికి ఇశ్రాయేలీయులకు అప్పగించారు. అవును, 40 దినములు ఏం చేశారు? 40 దినములు తాము వేగు చూచారు. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి వారు సమాచారమును సేకరించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము కనిపెట్టుకొని ఉండాలి 40 దినములు దేవుని యొక్క సన్నిధిలో. మోషే దేవుని యొక్క సన్నిధిలో అన్నపానములు భుజించలేదు, ఉపవాసం ఉన్నాడు. మనము దేవునితో యొక్క 40 దినములు పరిశుద్ధమైనటువంటి జీవితము, దేవుని యొక్క వాక్య ధ్యానములో మనము జీవించాలని హెచ్చరిస్తున్నది. 40 దినములు వారు సంచరించారు, వేగు చూచారు, సమాచారమును సేకరించారు. మనం కూడా ఈ 40 దినములు మనం కూడా దేవుని యొక్క వాక్యమునందు మనము నిలకడగా ఉండాలి. మనం కూడా పరిశుద్ధాత్మ చేత వాక్యములో మనము ఆ యొక్క వాక్యములో మనము దొర్లాలి. వాక్యములో మనము ఆ వాక్యమును సేకరించుకోవాలి. అవును ప్రియమైనటువంటి వారుల, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనము. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చెప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించుటకు నేను మిమ్మును. 40 సంవత్సరాలు అరణ్యములో వారు నడిచారు. 4 దినముల ప్రయాణము. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశమునకు 4 దినముల ప్రయాణం. 40 సంవత్సరములు దేవుడు వారిని నడిపించారు. ఎదురు తిరిగారు వారు. కాబట్టి నా జీవితము మనము దేవునికి ఎదురు తిరిగినట్లయితే, మన యొక్క విశ్వాసములో మనము అపనమ్మకముగా మనము ప్రవర్తించినట్లయితే, దేవుని ఎదుట పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచినట్లయితే, మన యొక్క ప్రవర్తన ద్వారా మాటల చేత, మన యొక్క ప్రవర్తన చేత పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే, ఆ దినమున ఇశ్రాయేలులో 4 దినముల ప్రయాణమును 40 దినములు వారు అరణ్యములో దేవుడు వారిని సంచరింపచేశారు. ఏమి తక్కువ చేయలేదు వారికి. 40 సంవత్సరములో ఆయన పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారికి కాపలా ఉండి వారిని సంరక్షించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించాడు. ఏమీ తక్కువ చేయలేదు. కానీ వారు సనిగినటువంటి సనుగులను బట్టి లెక్కకు ఒక దినమున 40 దినముల ప్రయాణము, 40 దినముల ప్రయాణము. ఆ ఐగుప్తు నుంచి కానానుకి 40 దినముల ప్రయాణము 40 సంవత్సరాలుగా పొడిగించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎదురు తిరిగిన వారు రాలిపోయారు అరణ్యములో. నీవు నేను ఎదురు తిరుగుతున్నామా?
దేవుడు నియమించినటువంటి కానాను యొక్క ప్రయాణము, పరలోక రాజ్య ప్రయాణము 40 దినములు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దినమునకు 1 సంవత్సరము లెక్క చొప్పున 40 దినముల ప్రయాణము. 40 దినముల ప్రయాణము, 40 సంవత్సరాలు వారు ఆ యొక్క అరణ్యములో వారిని దొర్లించాడు అరణ్యములో. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఎదురు తిరిగినటువంటి శ్రమ జీవితము. ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు చేసేటువంటి ఒక గొప్ప హెచ్చరిక ఈ యొక్క 40 దినములు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 9వ వచనము, ఆ రాతి పలకలను అనుగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకుంటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. మోషే చెప్తూ వస్తున్నాడు ద్వితీయోపదేశ కాండములో, 40 దినములు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను. ఈ 40 దినములు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకున్నటకు, సంఘము తనను తాను శుద్ధి చేసుకున్నటకు, పరిశుద్ధపరచుకున్నటకు ఈ 40 దినములు దేవుని యొక్క సహవాసములో మనం ఉండాలి. మోషే కొండను ఎక్కినప్పుడు 40 దినములు అన్నపానములు మాని దేవుని యొక్క సన్నిధిలో గడిపాడు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సేవారు 40 దినములు ఆయన అన్నపానములు మానివేసి ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే తన గొప్ప కార్యములను లోకమునకు కనపరచగలిగాడు. మానవుడే, భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన మానవుడే. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క శిలువ మ్రానులో మరణించి తిరిగి లేచాడో అది ఆయన దైవత్వము. ఇది ఆయన మానవుడే భూమి మీద. ఆయన కనపరిచినటువంటి కార్యములు, అద్భుతములు ఆయన దైవత్వమును తెలియచెప్పుచున్నవి ప్రియమైనటువంటి వార్లారా. అవును ప్రియమైనటువంటి వార్లారా, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 11వ వచనము, ఆ 40 పగుళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలను 2 రాతి పలకలను వారికి అప్పగించారు. 40 దినములలో ఆయన తన వ్రేలితో చెరిగిపోయినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను ఈ దినమున క్రొత్త నిబంధన మన హృదయములలో రాశాడు. నీ తల్లిదండ్రులను సన్మానించవలను, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. 10 ఆజ్ఞలోన ఆయన రాసిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున మన హృదయములలో రాయబడ్డాయి ఆ యొక్క ఆజ్ఞలు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు 40 దినములో ఒక హెచ్చరిక ఈ యొక్క మానవాళికి. అందుకే రెండవసారి కూడా మోషే 40 దినములు మరలా దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసి వచ్చింది. మొదటిసారి తెచ్చినటువంటి రాతి పలకలను మోషే ఆ యొక్క చెడిపోయినటువంటి యొక్క ఇశ్రాయేలీయులను వారిని చూచి ఆ రాతి పలకలను పడవేశాడు, పగిలిపోయాయి. దేవుడిచ్చినటువంటి శాసనములు ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి మోషే పడవేశాడు, అవి పగిలిపోయాయి. మరలా రెండవ మారు కూడా దేవుని యొక్క సన్నిధిలో 40 దినములు ద్వితీయోపదేశ కాండం రెండవసారి దేవుని యొద్దకు మోషే ఎక్కిపోయి ఆ ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 25వ వచనములో, 10వ అధ్యాయము 10వ వచనములో, నేను మునుపటి వలె 40 పగుళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించి, దేవుడు మోషే యొక్క మనవి ఆలకించి మరలా ఇశ్రాయేలీయులకు తన వ్రేలుతో రాసినటువంటి ఆ రాతి పలకలను ఇచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సర్వశక్తి గల దేవుడు, కనికరము గల దేవుడు, కృపగల దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. 40 దినముల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొనుటకు ఈ దినమున న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనము, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 40 సంవత్సరములు దేశము నిమ్మలముగా ఉండెను దేవుని యొక్క కృపచేత గిద్యోను యొక్క కాలములో. మనం సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే 17వ అధ్యాయము 16వ వచనములో దేవునికి విరుద్ధమైనటువంటి వాడు ఆ గొల్యాతు, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేర్చు 40 దినములు తను తాను అగపరుచు ఇశ్రాయేలీయులను ఓడించుటకు, ఇశ్రాయేలీయులను భయపెట్టుటకు, ఇశ్రాయేలీయులను తృణీకరించుటకు ఆ దేవుడి శత్రువైనటువంటి ఇశ్రాయేలీయుల శత్రువైనటువంటి ఆ యొక్క గొల్యాతు తన జనులను చూచి ఇశ్రాయేలీయులను హేళన చేస్తూ దేవుని యొక్క జనమును హేళన చేస్తూ
వారిని అవమానపరుచుచు ఆ గొల్యాతు 40 దినములు సవాలు విసురుకుంటూ వచ్చాడు. ఒక్క దెబ్బతో మరణించాడు గొల్యాతు దావీదు యొక్క చేతులు. అవును ప్రియమైనటువంటి వారులారా, 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచూ వచ్చను. తన బలమును అగపరచను. తన బలమును కనపరిచిన గొల్యాతు మరణించాడు దేవుని యొక్క సన్నిధిలో, దావీదు యొక్క చేతిలో. గొల్యాతును ఎవరు కొట్టారు? తన వడిసెలలో ఉన్న రాయితో గొల్యాతు ముందుకు కొడితే బోర్లా పడ్డాడు గొల్యాతు. దావీదు తన చేతిలో ఉన్నటువంటి వడిసెల రాయితో అతని నుదుటిపైన కొట్టగా వెనక నుంచి దేవుని యొక్క హస్తము గొల్యాతును కొట్టినప్పుడు అతడు బోర్ల పడి మరణించాడు. ఇది దేవుని యొక్క మహిమ. అవును ప్రియమైనటువంటి వారులారా, గొల్యాతు యొక్క మరణము దేవుని చేతిలో, దేవుని యొక్క దూత చేతిలో ఉంది. అవును ప్రియమైనటువంటి వారులారా, 40 దినములు సవాలు విసిరాడు గొల్యాతు. బాలుడైనటువంటి దావీదు చేతిలో దావీదు విసిరినటువంటి ఆ ఒడిసెల యొక్క రాయి తన నుదిటి పైన తగిలినప్పుడు అతడు వెల్లల కలపడాలి, కానీ వెనక వైపు మరణ దూత, దేవుని యొక్క దూత కొడితే ఆ బోర్ల పడిపోయాడు గొల్యాతు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క కార్యం గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు. నీవు దేవుని సన్నిధిలో 40 దినములు ఆ వాక్యమును ధ్యానించుటకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో నీవు గడపాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి సంగమ, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అతడు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమను పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఏలియా ఒక పూట భోజనం చేసి 40 దినములు బలము పొందాడు. 40 దినములు బలమును పొందాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేశాడు. అతడు ఏలియా బదరీ వృక్షం కింద నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పింది. ఏలియా తన యెజబేలు నుంచి తప్పించుకున్నటకు ఏలియా దేవుడు ఆ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక్క పూట దేవదూత ఇచ్చినటువంటి ఒక్క ఆహారమును భుజించి 40 దినములు అతడు ప్రయాణం చేశాడు. దేవుడిచ్చేటటువంటి ఒక శక్తి ఏలియాకు ఒక్క పూట భోజనం చేసి, మొదటి రాజులు 19వ అధ్యాయంలో అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనేటువంటి హోరేబునకు బయలుదేరాడు. అవును ప్రియమైనటువంటి సంగమ, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యము ఆహారము, జీవాహారము. ఏలియా ఆ యొక్క దేవదూత ఇచ్చినటువంటి ఆహారమును భుజించి 40 దినములు పరిగెత్తాడు. 40 దినములు ప్రయాణం చేశాడు. నిలబడకుండా ఏలియా పరిగెత్తి దేవుని పర్వతం అనబడినటువంటి హోరేబుకు చేరుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 40 దినముల యొక్క ప్రాముఖ్యత ఒక హెచ్చరిక. ఈ దినమున సంఘమునకు ఒక హెచ్చరిక. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి హెచ్కేలు ఒక సంవత్సరమునకు ఒక దినము చెప్పున హెచ్కేలు 40 దినములు ఒకవైపే ఆయన నిద్రించాడు. చూద్దాం లేఖనం, హెచ్కేలు గ్రంథం 4:6. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషములను భరింపవలను. యూదావారి యొక్క దోషములు ప్రవక్త అయిన హెచ్కేలు భరించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గొప్ప సర్వశక్తి గల దేవుడు. మనము చేసినటువంటి పాపమును, దోషమును దేవుడు ఆయన ఆ యొక్క శిలువ మ్రానులో తన రక్తమును చిందించి పరిహరించాడు. మన దోషమునకు శిక్షను ఆయన విధించలేదు. ప్రియమైనటువంటి వారులారా, యోనాకు హెచ్చరిక ఇచ్చాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో, యోనా పట్టణమున ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించారు. ఆ నినివే పట్టణములో బహు గొప్ప జనము. వారు యోనా యొక్క ప్రకటనను విని తమ మనస్సు మార్చుకొని వారు తమ వస్త్రములతో సహా ఆ యొక్క బూడిదలో కూర్చొని రాజు సైతము మారు మనస్సు పొంది దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డారు. అవును ప్రియమైనటువంటి వారు, ఇంకా 40 దినములలో ఈ యొక్క నినివే పట్టణము నాశనము కాబోతుందని ఒక దిన ప్రయాణం అంతా యోనా ఆ యొక్క పట్టణములో ప్రయాణించి ఆ పట్టణపు మధ్యలోకి వెళ్ళి హెచ్చరిక చేశాడు యోనా.
ఇంకా 40 దినములలో ఈ యొక్క నినివే యొక్క అంతము చూడబోతూ ఉన్నాడు. దేవుడి యొక్క ఉగ్రత రాబోతుంది నినివే పట్టణమునకు అని హెచ్చరిక చేశాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత 40 దినములు మనము ఉపవాసం ఉండి, ఒక పూటైనా ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క ఆత్మీయ జీవితము దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. యొక్క గుడ్ ఫ్రైడేకి, పస్కాకు ముందు 40 దినములు మీరు ఉపవాసం ఉండి ఒక దినం ఒక పూట దేవుని యొక్క వాక్యమును వినండి, ఆశీర్వాదం పొందండి. అవును ప్రియమైనటువంటి సంగమ, అందుకే ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కనపరిచాడు లోకమునకు. మత్తయి సువార్త 4:2 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన లోకములోనికి వచ్చారు, తన దైవత్వమును కనపరిచారు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు అపోస్తల కార్యాలు 1:13 ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచుండెను, దేవుని రాజ్య విషయములను బోధించుచు. ఆయన శ్రమ పొంది మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఆయన తన 40 దినములు అగుపడుచు ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను ఈ దినము వరకు కూడా మన మధ్య ఉంచి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, పరిశుద్ధ గ్రంథంలో 40 దినముల యొక్క ప్రాముఖ్యత బహు గొప్పది. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి మరలా రాబోతుంది. ఆ యొక్క 40 దినములు దేవుడు హెచ్చరిక, యోనా ప్రకటన వలె 40 దినముల ముందు దేవుడు హెచ్చరిక ఇవ్వబోతున్నాడు. 40 దినములు ప్రచండ వర్షము చేత ఆ యొక్క ఆది కాండము నోవాహు కాలంలో జరిగినట్లు దేవుడు మరలా ఆ యొక్క 40 దినములు తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. తప్పించుకొని ఎవరికి సాధ్యపడదు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే సమయం ఉండగానే నేడు అను సమయం ఉండగానే ఈ దినముననే రక్షణ పొంది మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి దినమునకు ఒక మారు ఆయన 40 దినముల ప్రయాణమును 40 సంవత్సరములుగా పొడిగించక ముందే ఆ ఇశ్రాయేలీయులు విశ్వాసులే, దేవుని నమ్మినటువంటి వారి అరణ్య మార్గము 40 దినముల ప్రయాణము ఆ కనాను దేశమునకు 40 సంవత్సరములు నడిపించాడు. అటువంటి జీవితం మనకు వద్దు ప్రియమైనటువంటి వారులారా. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి, తండ్రి ఇదిగో మేము నీ యొక్క జనము, ఇశ్రాయేలీయులు ఎదురు తిరిగారు, 40 సంవత్సరాలు శ్రమపడ్డారు. ప్రియమైనటువంటి వారులారా, 40 దినముల ప్రయాణము చాలు పరలోక రాజ్యమునకు. అవును దేవుని యొక్క సంగమ, అనుదినము దేవుడు ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. ఈ దినమున 40 దినముల యొక్క ప్రాముఖ్యతను దేవుడు వివరించినాడు. మళ్ళా రేపటి దినం నుంచి అనుదినము ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను మనము ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మరలా రేపటి దినమున మనము మరి యొక్క అంశం చేత ఆయన ఏ శ్రమలను అనుభవించాడు. పరిశుద్ధ గ్రంథము చాలా పెద్దది, అనుదినము ధ్యానించిన మన జీవిత కాలము సరిపోదు. అవును ప్రియమైనటువంటి వారులా, దైవజనులు అనేటువంటి వారు అనేకులు కాలమును అనేకమైనటువంటి లోక సంబంధమైన మాటల చేత కల్పన కథలను చెప్పి వారు ఈ యొక్క దేవుని యొక్క జనమును మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారిలో వాక్యము లేదు. పరిశుద్ధ గ్రంథములో వాక్యం ఉంది, విప్పి చెప్పుటకు జనులలో వారికి జ్ఞానము లేకపోయింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మరలా రేపటి ఉదయ కాలమున మరలా దేవుని యొక్క ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి యొక్క శ్రమలను ధ్యానించుటకు మనము మరలా రేపటి దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపుతున్నాడు. అనుదినము ఈ యొక్క వాక్యమును విని అందరూ ఆశీర్వదింపబడండి. దేవుని యొక్క ఆశీర్వాదమును మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యం మీ హృదయంలో ఫలించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి మీ చేతి పనులను స్థిరపరిచి మీరు ఆశీర్వదింపబడలాగున దేవుని యొక్క వాక్యము ఒక ద్వారమును తెరుస్తుంది మీ యొక్క గృహమును. రండి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు పరిశుద్ధ గ్రంథంలో 40 దినముల యొక్క ప్రాముఖ్యతను వివరించి ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా. ఈ వాక్యము వారి గృహములలో స్థిరముగా ఉండి వారి జీవితంలో ఒక నూతన కార్యము జరిగించమని విజ్ఞాపన చేస్తూ, తండ్రి నాయన, వాక్యం విన్న వారి హృదయంలో వాక్యం ఫలింపచేయమని, వాక్యం విన్న వారిని ఆశీర్వదించి దీవించి స్వస్థపరిచి వారి చేతి పనులు స్థిరపరిచి నాయన మీ యొక్క ఆశీర్వాదమును కనపరచమని తెలియచేస్తూ మా ప్రార్థన మీ పాదములు చెంతవచ్చు. మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి
మూడవ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములు అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమీన్. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక అంశం చేత రేపటి దినమున ఉదయమున నేను మీ ఎదుటికి రాగలను. అందరికీ షలోం.